వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం వడ్లగూడెంలో దారుణం. అనుమానాస్పద స్థితిలో భార్య మృతి. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా భైంస వారపు సంతలో నకిలీ నోట్ల కలకలం. ఎన్ని ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయో అనే చిరు వ్యాపారుల ఆందోళన. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్న మంత్రి అమర్నాథ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న సిపిఐ నాయకులు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సూచన. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం వడ్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణకు దిగగా తెల్లారేసరికి భార్య విగతజీవిగా పడి ఉంది. వడ్లగూడెంలోని నాగేంద్రబాబు, మోనికా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిరువురు తరచూ గొడవ పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి కూడా భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణకు పాల్పడ్డారు. చివరకు ఏం జరిగిందో తెలియదు, కానీ భార్య చనిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మోనికను భర్త నాగేంద్రబాబు కావాలని చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మోనిక భర్త నాగేంద్రబాబుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లా భైంస వారపు సంతలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి 500 రూపాయల నోటుతో వచ్చి 20 రూపాయల కూరగాయలు కొనుగోలు చేసి మిగతా డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అదే వ్యక్తి మరో 500 నోటుతో తిరిగి అదే కూరగాయల షాపుకు రావడంతో అనుమానం వచ్చి నోట్లను గమనించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు చిరు వ్యాపారి. ఇలా ప్రతి వారం వారపు సంతలో ఎన్ని ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. डुप्लीकेट आई, मैं ले लिया. दूसरे बार आया था, उन्हें पकड़ा. 20 रुपए का तरकारी लिया, 400 रुपये 80 रुपये वापस दिया उसको. बाद में पकड़ा, भैया को बुला के ला, तू बोला गया, उन्हें भाग गया. उसको पकड़ा था और आया क्या? और एक बार आया था, उसको पकड़ा. बाद में दूसरे बार में पकड़ा. पहले बार में लेके मैं 480 रुपये वापस दिया था. एक ही बार आया कि 2 बार आया? 2 बार आया था. 2 बार 500 रुपये 480 रुपये वापस दिया. बाद में आया, 500 की नोट निकाला, 30 रुपए की तरकारी लिया. मैं नोट देखा, अरे तो और भी 500 की नोट निकाला गया बोल के देखा. तो देखा तो नोट देखा मैं ऐसा देखी. अरे पहले एक बार आया, मैं नोट वो भी देखा. मेरे को समझ में आया, उन्हें उसको पकड़ा, पैसे ले लिया, दे दिया, उन्हें भाग गया. नोट का है, नोट का है, नोट दिखा. बाद में वापस 480 रुपये और नोट వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వాడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. బిడ్డింగ్ ప్రక్రియను అధ్యయనం చేయాలంటూ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదనేదే తమ ప్రభుత్వ స్పందన అని అన్నారు. తమ స్టాండ్ అది అయినప్పుడు ప్లాంట్ ను తాము ఎలా కొంటామని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడు తాము కూడా బిడ్ వేస్తామని వారు చెప్పడం ఎంతవరకు సమంజసమని అడిగారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మేయమనేదే వారి ఉద్దేశమా అని ప్రశ్నించారు. అయితే ఈ అంశం గురించి కేసీఆర్ నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వినలేదని చెప్పారు. అధికారికంగా వాళ్ళ స్టాండ్ ఏమిటో తెలియకుండా తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. రాజకీయాల కోసం వాళ్ళు ఏవో మాట్లాడతారని వాటికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేటువంటిది ఆంధ్ర ప్రభుత్వం తాలూకా స్టాండ్. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఉద్దేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అసలు ఈ ప్రైవేటైజేషన్కే మేము వ్యతిరేకం అనేటువంటిది. ప్రైవేటైజేషన్కే వ్యతిరేకం అన్న తర్వాత అసలు మీరు కొంటారా లేకపోతే వాళ్ళు కొంటే మీ ఉద్దేశం ఏంటి అనేటువంటి దానికి అసలు సమాధానం కానీ ఆ ప్రశ్నలే ఉత్పన్నం కాదు. మీరే చెప్తున్నారు కేసీఆర్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అన్నటువంటి చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి ఈరోజు మేము అది కొంటామనంటే ఏంటి ఉద్దేశం అంటే అమ్మేమనా? సో ఆ కాంట్రడిక్షన్ అనేటువంటి దానికి వారు సమాధానం. రెండోది కేసీఆర్ గారు కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ మేము ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా వారి స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్కడ చూడలా. మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది స్టాండ్ కానీ మేము ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. ఈ స్టాండ్ మేము తీసుకున్న తర్వాత మీరు కొంటారా, మీరు కొనరా, ఎవరైనా కొంటున్నారా, వాళ్ళు కొంటున్నటువంటి దానికి సమాధానం చెప్పమంటే ఆ ప్రశ్నలే ఉత్పన్నం కావు. ఏదో మేము మా స్టాండ్ చెప్తున్నాం కదా, మా స్టాండ్ అనేటువంటిది మేము వ్యతిరేకం ప్రైవేటీకరణకి. ఇది గడిచినటువంటి 3 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. 2021 జనవరి 30వ తారీఖున ఈ నిర్ణయాన్ని వారు తీసుకున్నటువంటి సందర్భాన్ని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. దాదాపు 700 రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. మేము దానికి వ్యతిరేకం అని చెప్పాం. దాంతోపాటు ఏం చేస్తే దీన్ని బయటికి రావచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని కూడా అనేక అంశాలు, అనేక సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు 3 సందర్భాల్లో లేఖలు రాయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేశాం. మేము దీనికి ప్రైవేటీకరణకే వ్యతిరేకం అన్నప్పుడు ఇవన్నీ కూడా మా స్టాండ్ ఒకటే, అసలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దాన్ని కేంద్ర ప్రభుత్వమే దాన్ని రన్ చేయాలి, RNLగా ఏదైతే ఉందో దాంట్లోనే అది కొనసాగాలి అనేటువంటిది. అనవసరంగా లేనటువంటి దాన్ని తీసుకొని వచ్చి అప్పులు ఉన్నాయనో లేకపోతే నష్టాల్లోకి వెళ్తుందని అనేటువంటి అప్పులు వేరు, నష్టాలు వేరు. సో అప్పులు అనేటువంటి ప్రతి పరిశ్రమకి ఉంటాయి. వాటిని ఒకసారి లాభాలు వస్తుంటాయి, ఒకసారి నష్టాలు వస్తుంటాయి. దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటువంటి చూడాలి తప్ప ఏదో ఒకసారి నష్టం వచ్చిందనో లేదా ఒకసారి లాభాలు రాలేదనో దాన్ని అమ్మేస్తామని అంటే దానికి రాష్ట్ర ప్రజలు అది సెంటిమెంట్తో కూడినటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విశాఖ ఉక్కు అనేటువంటిది సెంటిమెంట్. ఇది అందరం కూడా పోరాడి సాధించుకున్నటువంటి అంశం. సో దీనికి ఈ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. అందుకని అంటున్నా వాళ్ళ స్టాండ్ క్లారిటీ రావాలి. వాళ్ళు ఎవరు మాట్లాడుకుని నన్ను ఏం మాట్లాడమంటారు చెప్పండి, నేనేం స్టాండ్ చెప్తాను చెప్పండి. వాళ్ళ తాలూకా ఓన్లీ వాళ్ళ స్పెక్యులేషన్స్ అన్ని, వాళ్ళ స్పెక్యులేషన్స్ మమ్మల్ని ఏం సమాధానం చెప్పమంటారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరోధిస్తామని, ఎదుర్కొంటామని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ విశాఖ ఫ్యాక్టరీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని బిడ్డింగ్ పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వేసి కొంటుందని, అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కూడా తాజాగా ప్రకటించారని, తెలంగాణ ప్రభుత్వాన్ని చూసేనా మన రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని ఏపీ సిపిఐ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం శోచనీయమని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా దాని మీద దీన్ని మేము కానివ్వం, అడ్డుకుంటామని చెబుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి బిడ్డింగ్ పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున బిడ్డింగ్ వేసి కొనుగోలు చేసి ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని చెప్తున్నప్పటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీని మీద ఇప్పటివరకు స్పందించకపోవటం పలు అనుమానాలకు దారితీస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కొమ్మక్కై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి చేతులు కలిపిందనే అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కానీ కార్మికుల్లో కానీ వస్తే దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కార్మిక సంఘాలు, ప్రజలు, రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు దీని మీద 2 సంవత్సరాలుగా పట్టు వదలకుండా దీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నందువల్ల ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దాంట్లో అడుగు పెట్టలేకపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రధానమంత్రిని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, మెమరాండాలు ఇచ్చారు, విజ్ఞాపనలు చేశారు. ఎక్కడా కూడా ఇతర రాష్ట్ర సమస్యలు కొన్ని పేర్కొంటున్నప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపమని కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు విజ్ఞాపన చేయలేదు. మెమరాండాల్లో ఈ కోరిక కూడా లేదు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పైకి ఒకటి చెబుతుంది, ప్రజలకు ఒకటి చెబుతుంది, కేంద్రంతో మాత్రం దీని మీద రాజీ పడిపోయింది, మాట్లాడటానికి కూడా సిద్ధపడటం లేదనే విషయం అర్థమవుతుంది. ఈ దోబూచులాటని, ఈ మోసకారితనాన్ని ఇప్పటికైనా స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున, విశాఖ కార్మికుల తరఫున నిలబడుతుందా రాష్ట్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పాలి.
కనీసం పక్క పొరుగునున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాదిరి కూడా స్పందించకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు? ఏ విధంగా మీ విశ్వస్థితిని నిలబడుతుంది? మాట తప్పను మడవం తప్పను అనేవాళ్ళు పబ్లిక్గా కార్మికులకు ఒకటి చెబుతూ బహిరంగ ప్రకటనలు ఇంకోటి చేస్తూ పార్లమెంట్లో కానీ బయట కానీ కనీసం దీని గురించి ప్రస్తావించకపోవటం, దీని మీద పోరాడకపోవటం ఇది క్షమించరాని నేరం అవుతుంది. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వించదగిన ఫ్యాక్టరీ. 32 మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటిది. ఇలాంటి ఉత్తమ వారసత్వాన్ని కేంద్రాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి 93,000 నగదు బాధితుల వద్ద వసూలు చేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం పరిధిలోని సారపాక బసప్ప క్యాంపులో చోటు చేసుకుంది. బాధితుడు జమలారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సారపాకలో నివాసం ఉంటున్న ఈదర సతీష్ అనే వ్యక్తి బ్యాంకు ద్వారా 4 లక్షల లోన్ ఇస్తానని మాయమాటలు చెప్పి 90,000 రూపాయలు వసూలు చేశాడని, అనంతరం రేపు మాపు అంటూ మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుకుంటూ వస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక బసప్ప క్యాంపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. వేదన సతీష్ పరిచయం అయ్యాడు. లోన్ ఇప్పిస్తాననేసి 93,000 డబ్బులు తీసుకున్నాడు. నీ సేవలు వేసినవి కొన్ని ఉన్నాయి, షేర్ నుంచి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. వరం కొట్టేసినవి కూడా కంప్లీట్ ఇచ్చేసాను. న్యాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 52ను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు హరీంద్రనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద నుండి టౌన్ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 52ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కోఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కోఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కోఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది.
మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జరిగిన యాదవ మహాసభ మీటింగ్ రసాభాసగా మారింది. తనను అవమానించారంటూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ముందే జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల వాగ్వాదానికి దిగింది. బాజిరెడ్డి ప్రసంగానికి మంజుల యాదవ్ అడ్డుపడింది. జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ తనను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించింది. బాజిరెడ్డి ముందే తీవ్ర వాగ్వివాదం నెలకొంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగే బస్తీ బస్తీకి ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి లింగాల హరిగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సమరెడ్డి సురేందర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఇంజెక్షన్ కార్పొరేటర్ బీజేపీని గెలుచుకున్నా గానీ అడుగు ముందు పోనకుండా అభివృద్ధి చేయకుండా ఆపుతుండు. అధికారులకి ఆయన చెప్తే గాని పని చేయొద్దు. ఓన్లీ ఖచ్చితంగా కార్పొరేటర్ చెప్తే ముందు కార్పొరేటర్ ఏ విధంగా అయినా వచ్చిన సమస్యలు తీర్థం ముందు పోతుంటే ప్రతి దగ్గర అడ్డుకుంటుండు. ఆయనకి ఏ విధంగా సమాధానం చెప్పాలి. ఈసారి అందరం కలిసిమెలిసి మన అందరం ఐకమత్యంగా మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో గిట బీజేపీని గెలిపించుకునే అవసరం ఉంది. దయచేసి మీరందరూ మరొక్కసారి మీ పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానీ, మీ పిల్లల ఇంట్లో ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, కేంద్రంలో ఏ విధంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం వైపు మోడీ గారి వైపు చూస్తుంది. మనము తెలంగాణ రాష్ట్రానికి ఓ శనీశ్వరుడు లెక్క కేసీఆర్ కలిగి ఈ రోజు అదే కేసీఆర్ కి సహకరిస్తున్న ఎంఐఎం నాయకులు మన మలక్పేట్ గిట అదే శనీశ్వరుడు లెక్క. మనకు ఈ రోజు 15 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీల ఎంఐఎం కి ఒక్క స్కూల్ అన్న కట్టిండా? బలాలా కట్టిండా? స్కూల్ ఒక స్కూల్ కట్టిండా? కట్టలే. ఒక స్కూల్ కట్టలేరు, ఒక హాస్పిటల్ కట్టలేరు. ఈ రోజు హాస్పిటల్ ఏమన్నా కావాలనుకుంటే మన హాస్పిటల్ పోవాలంటే యశోద హాస్పిటల్ పోము, మన మలక్పేట్ హాస్పిటల్ పోతే మొన్ననే 2 గర్భిణీ స్త్రీలని వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయిపోయి 2 మొన్ననే చనిపోయారు. ఇప్పటిదాకా హాస్పిటల్ కట్టలే. ఇంతకు ముందు మేము కూడా రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాం. ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇక్కడ మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నవి గత 15-20 ఏళ్ల కిందనే పార్కులు అయిపోయినాయి. డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. మీ కాంప్లెక్స్లో ఎప్పుడో అయిపోయినాయి. ఇలా చేసిన ఘనకార్యం ఏంది? బలాలా? అవునా కదా? దయచేసి మన ఓటును అటు ఇటు కానియకుండా ఈసారి ఒక్కటే మీరందరూ, మీ అందరికి తెలిసిన వాళ్ళకి కానీ, మీరు పనిచేసిన వారికి కానివ్వండి, ఒక్క ఓటు గిట అటు ఇటు కాకుండా భారీ మెజారిటీతో ఇక్కడ మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీని గెలిపించాలి. అదే విధంగా రాష్ట్రంలో ఇట పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరుతూ ఇక్కడ విచ్చేసిన పెద్దలు మన భాస్కర్ అన్న బీజేపీ ఏ రకంగా భరోసా ఇస్తుందన్నటువంటి దానికి మీకు ఇచ్చిన హామీ ఇచ్చాం. అదే రకంగా ఈరోజు ఓబీసీ భారతీయ జనతా పార్టీలో ఓబీసీ అనేటువంటి ఒక మోర్చా ఉంటుంది, మహిళా మోర్చా ఉంటుంది, యువ మోర్చా ఉంటుంది, ఎస్సీ మోర్చా ఉంటుంది, ఎస్టీ మోర్చా ఉంటుంది, మైనార్టీ మోర్చా ఉంటుంది, కిసాన్ మోర్చా కూడా. ఇట్లా భారతీయ జనతా పార్టీకి 7 మోర్చాలు పనిచేస్తుంటాయి. వాళ్ళ దగ్గరికి సామాజిక స్పర్శ అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని భారతీయ జనతా పార్టీ కలవాలి. ప్రతి ఒక్క వ్యక్తితోనే సంబంధాలు ఏర్పరచుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క భారతదేశం యొక్క పౌరుడు అనేటువంటి దాన్ని మీకు అందరికి కూడా
అవగాహన కల్పించడానికే ఈ రకంగా రకరకాల మోర్చాలు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాయి. ఈరోజు ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏంటంటే ఓబీసీలో కూడా ఎన్నో కులాలు ఉంటాయి. అంటే మనము గౌడలు ఉంటాం, యాదవులు ఉంటాం, అట్లా రకరకాలుగా కులాలు ఉన్నటువంటి దాంట్లో కూడా విభేదాలు మామూలుగా నడుస్తుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది ఏంటంటే మనం అందరం కూడా మనం ఈ యొక్క దేశం గురించి పనిచేయాలనేటువంటి భావన మీ లోపల నిర్మాణం చేయడానికి ఈరోజు ఈ యొక్క సామాజిక న్యాయం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే సామాజిక మార్పు, ప్రజల లోపల ఈ యొక్క సామాజిక మార్పు రావాలి. అందుకే సహపంక్తి భోజనాలను మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా సహపంక్తి భోజనాలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సమృద్ధి యోజన కానీ ఇప్పుడు మీకు ఉజ్వాల యోజన అంటే ఉజ్వాల అంటే లైట్లు రావడం. ఒకప్పుడు గ్రామాలలో లైట్లు అనేటివి ఉండేటివి కాదు. అలా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో తెదేపా నేతలు ఏర్పాట్లు పరిశీలించారు. 12, 13, 14 3 రోజులు 2 జిల్లాల పరిధిలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. నందిగామ, జగ్గైపేటలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పర్యటన రాష్ట్రానికి ఒక ఉత్సాహాన్ని, ఊపును ఇచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను మించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పన్నెండు, 13, 14 3 రోజులు 2 జిల్లాల పరిధిలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. ఇందాక నారాయణరావు గారు చెప్పినట్టుగా టూర్ షెడ్యూల్ ప్రోగ్రాం అంతా కూడా తెలియజేశారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి నందిగామ, జగ్గైపేటలో కృష్ణా జిల్లాలో పర్యటన ఒక ఉత్సాహాన్ని, ఊపిని రాష్ట్రానికి ఇచ్చింది. దాన్ని మించి ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా మించే విధంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో కూడా ఎంతో కసిగా, పట్టుదలగా ఈ ప్రోగ్రాం కోసం కార్యకర్తల నాయకులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కార్యక్రమం వాయిదా పడింది. ఇచ్చాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు. 5,000 కోట్లలో 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఇవాళ వరకు ఖర్చు పెట్టిన డబ్బు 4,000 కోట్లు. నాగార్జున సాగర్ కాలంలో పోయటానికి గోదావరి నీళ్ళకి 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవాళ దాన్ని పక్కన పడేశాడు. చంద్రబాబు గారు మొదలు పెట్టాడు కాబట్టి పక్కన పడేశాడు. ఆ కసి పౌరుషం ఏంటో మెట్టరైతు 14వ తారీఖు జరగబోయే రోడ్ షో బహిరంగ సభలో నూజివీడులో చూస్తారు. ఈ 3 సభలు కూడా నభూతో నభవిష్యత్తు కృష్ణా జిల్లా కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తారు. ఇది రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కథలు రావాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ యాళ్లవాని గురువు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామనాయుడు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో కరెంటు వెలుగులు ఉంటే జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి హయాంలో చీకటి నెలకొందని, రాష్ట్రంలో గృహిణీలు విద్యుత్ ఛార్జీలతో విసిగెత్తిన పరిస్థితి నెలకొందని, ఫ్యాన్ వేసుకోవాలన్నా గ్రైండర్ తిప్పుకోవాలన్నా భయపడుతున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఈ రోజు చూసినట్లయితే విద్యుత్ ఛార్జీలు ఇదివరకు అని చెప్పేసి ఈ యొక్క విద్యుత్ మీద ఈ 57,000 కోట్లు వేల సైలెంట్ గా ప్రజల మీద భారం మోపిన జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మీరు ప్రజలు కూడా కట్ చేయటం, అదేవిధంగా మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచడానికి సమయం అని చెప్పేసి ఈ యొక్క విద్యుత్ మీద ఈ సంవత్సరాలను ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఈయన సాగబోకపోతే కనుక ప్రతి విషయంలో కూడా మనం కట్టుకుంటున్నాం. తప్పనిసరిగా దీని మీద స్పందించాలి. బటన్ నొక్కడం కోసం ఎలా తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సబ్సిడీలను కూడా ఈయన వసూలు చేసుకునేలాగా మరి చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడో చూడండి. అంటే ఈయన ఇచ్చిన సబ్సిడీలు ఇవ్వడం లేదు, గతంలో ఇచ్చిన సబ్సిడీలు కూడా రేట్లు పెంచి పెరిగిపోతున్న ధరలకు ఈ ప్రజలందరూ కూడా ఏమి లెక్కపై తాటిగా పట్టిసందంగా ఈయన పరిపాలన ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు జగన్ ప్రభుత్వమే. విద్యుత్ రంగాల నిధులు జగన్ రెడ్డి, విద్యుత్ రంగంలో నిధులు జగన్మోహన్ రెడ్డి, విద్యుత్ రంగంలో నిధులు జగన్మోహన్ రెడ్డి, విద్యుత్ బాధుడు, విద్యుత్ బాధుడు, విద్యుత్ బాధుడు, విద్యుత్ బాధుడు, విద్యుత్ బాధుడు, విద్యుత్ బాధుడు, బాధుడు, విద్యుత్ బాధుడు, విద్యుత్ బాధుడు. ఏడీ గారు వెంటనే, ఏడీ గారు కానీ ఏ గారు కానీ ఉంటే వెంటనే, ఏడీ గారు కానీ ఏ గారు కానీ ఆఫీసులు ఉంటే వెంటనే, వినతి పత్రం తీసుకోవడానికి ఏడీ గారు కానీ ఏ గారు ఉంటే వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో కరెంటు వెలుగులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంటు చీకట్లు ప్రతి ఇంట్లోనూ కూడా అలుముకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ వర్గం ఈ వర్గం అని కాదు, ఇవాళ ప్రత్యేకించి గృహిణులు జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్రమైనటువంటి కరెంటు ఛార్జీలతో విసిగెత్తినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక ఫ్యాను తిప్పుకోవడానికి లేదు, ఒక ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేయడానికి లేదు, ఒక గ్రైండర్ ఆన్ చేసుకోవాలనుకున్నా, ఒక మిక్సర్ పెట్టుకోవాలనుకున్నా, పై అంతస్తులకు వాటర్ వెళ్ళాలంటే ఒక మోటార్ ఆన్ చేసుకోవాలన్నా కూడా మహిళ వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఏమాత్రం కరెంటు బిల్లు పెరిగినా తన బంగారాన్ని తాకట్టు పెట్టుకుని బిల్లులు కట్టుకోలేమో అనేటువంటి భయం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కరెంటు బిల్లు పెరిగిందని పెన్షన్ తీసేస్తారనేటువంటి భయం. ఇలా నిత్యం ప్రతి ఇంట్లోనూ కూడా మహిళలు ఆనందంగా సంతోషంగా ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక మోటార్ కానీ, ఒక మిక్సర్ కానీ, ఒక గ్రైండర్ కానీ ఉపయోగించుకోలేనిటువంటి దుస్థితిలో ఒక మహిళా వ్యతిరేకగా ఈవేళ కరెంటు బిల్లులను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుతూ ఈవేళ వాళ్ళ ఇళ్లల్లో చీకట్లు నింపుతూ ఉన్నాడు. ఈవేళ ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా రైతుల విద్యుత్ జోలికి వెళ్ళలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు ప్రతి రైతు సర్వీస్కి కూడా మీటర్లు పెట్టి ఈవేళ ఉచిత విద్యుత్తుకి ఈవేళ మంగళం పాడేటువంటి పరిస్థితిలో ఈవేళ ఆ రైతుల ఇండ్లల్లో ఈవేళ చీకట్లు నింపుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ఈరోజు అధికారంలోకి వచ్చి ఈవేళ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తమ్మపేట మండలం వడ్లగూడెంలో దారుణం. అనుమానాస్పద స్థితిలో భార్య మృతి. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా భైంస వారపు సంతలో నకిలీ నోట్ల కలకలం. ఎన్ని ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయో అనే చిరు వ్యాపారుల ఆందోళన. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్న మంత్రి అమర్నాథ్.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న సిపిఐ నాయకులు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.